మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అంటున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అంటున్నాడు. మరి ఈ రోజున ఈ విషయాన్ని గ్రహించిన వారు ఎంతమంది? సంఘంలో అడుగుపెట్టిన వారు అడుగుతున్నా బాప్తిజం పొందుకుని క్రైస్తవులో కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఎంతమందికి ఈ విషయం తెలిసిన తర్వాత అయినా సరే ఎంతమంది సమాధానాన్ని కలిగి నడుచుకోవాలని ఆలోచన ఉన్నారు? ఎంతమంది సమాధానం అనే ఆత్మఫలాన్ని ఫలించే స్థాయిలో ఉన్నారు అని అంటే సమాధానమే లేదు క్రైస్తవుల్లో. కొట్లాట సిద్ధమైపోతున్నారు, గొడవలు సిద్ధమైపోతున్నారు, ప్రతి చిన్నదానికి రెచ్చిపోతున్నారు మాగా. మరి ఎందుకు ఈ కోపాలు వచ్చేస్తున్నాయంటే మీ హృదయంలో సమాధానం అనే ఆత్మఫలం ఉంటే కోపం రాదు. ఎవరు ఏ విధంగా రెచ్చగొట్టనే ఉండి ఏ విధంగా కొట్లాట రెడీ అవ్వడం ఉండి మనం కోపం తెచ్చుకోం. సమాధానం వల్ల ఉంటుంది. వారి హృదయంలో కూడా సమాధానం నింపే విధంగా మనం తయారవుతాం.